కిడ్నీలు పాడైన వారు డయాలసిస్ చికిత్స చేయించుకుంటూ ఉంటారు. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవటం వల్ల వారి శరీరంలో ఉండే వ్యర్థాలు, నీరు, ఉప్పు నియంత్రణ తగ్గిపోతుంది. ఇలాంటి స్థితిలో సరైన ఆహారం తీసుకోకపోతే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి డయాలసిస్ చేయించుకుంటున్న ఆహారం విషయంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలేవో ఇక్కడ తెలుసుకోండి. డయాలసిస్ రోగులు ప్రోటీన్ను సరైన మోతాదులో తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చికెన్, చేపలు, గుడ్డులోని తెల్లసొన, పప్పులు వంటి వాటిని తినవచ్చు. వీటిలో మంచి ప్రోటీన్ లభిస్తుంది. ఇవి శరీరానికి బలం ఇవ్వటమే కాకుండా డయాలసిస్ సమయంలో కోల్పోయే ప్రోటీన్ను భర్తీ చేస్తుంది. అయితే ప్రోటీన్ మోతాదు తప్పనిసరిగా వైద్యులు సూచించినంత మాత్రమే తీసుకోవాలి. ఇది తప్పనిసరి. కిడ్నీలకు హాని కలిగించే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను తగ్గించడం ఎంతో ముఖ్యం. అరటిపండ్లు, బంగాళదుంప, టొమాటోలు, నారింజ పండ్లు, కర్బూజా, పాలకూర వంటి ఆహారాల్లో పొటాషియం అధికం. డయాలసిస్ చేయించుకుంటున్న వారు వీటిని ఎంత పరిమితంగా తీసుకుంటే అంత మంచిది. డయాలసిస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 3 or 4 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి కిడ్నీ ఫంక్షన్ అనేది మనకు <10% అయిపోయిన తర్వాత చాలా మందికి యూరిన్ అనేది రాదు. ఆరు వచ్చినా కానీ ఓన్లీ 300 to 400 ml పర్ డే వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే 3 days అయ్యేటప్పటికి బాడీలో మనం తీసుకున్న వాటర్ అంతా పెరిగిపోయి వాళ్ళకు మామూలుగా వాటర్ లంగ్స్లోకి పోవడం వల్ల ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ ఒక్కసారి డయాలసిస్ వచ్చిన తర్వాత సాల్ట్ కన్జంప్షన్ అనేది <3 grams ఉండాలి. వాటర్ కన్జంప్షన్ అనేది <1 లీటర్. అన్ని ద్రవ పదార్థాలు కలిపి కూడా ఒక రోజులో 1 లీటర్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. డయాలసిస్ రోగులు ఉప్పు తక్కువగా వాడటం కూడా అత్యంత అవసరం. ఉప్పు అధికంగా తీసుకుంటే శరీరంలో నీరు నిలిచిపోతుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. అందుకే ఆహారాల్లో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా నిల్వ పచ్చళ్ళు, వేపుళ్ళు, అప్పడాలు, ప్యాక్డ్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. రోజుకు తాగాల్సిన నీటి పరిమాణాన్ని కూడా వైద్యులు సూచించినట్లే తాగాలి. నీరు ఎక్కువ తాగితే శరీరంలో ఫ్లూయిడ్స్ పెరిగిపోయి శ్వాస సమస్యలు రావచ్చు. ఫాస్ఫరస్ అధికంగా ఉండే ఆహారాలు కూడా డయాలసిస్ రోగులకు ప్రమాదకరమే. కాబట్టి పెరుగు, పాలు, చీజ్, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకపోవడమే ఉత్తమం. వీరు తాజా కూరగాయలతో వండిన ఆహారాలు, వైట్ రైస్, రాగిజావా వంటి వాటిని తింటే ఎంతో ఆరోగ్యకరం. డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఖచ్చితంగా డాక్టర్ లేదా డైటీషియన్ సలహా లేకుండా ఏ ఆహారాన్ని తినకూడదు. చిన్న చిన్న తప్పిదాలు కూడా వారిలో పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అందుకే నిపుణుల సలహా ఖచ్చితం. ఒక పెద్ద అపోహ ఏంటంటే ఈ ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి అనేది. చాలా మందిలో ఏం చేస్తుంటామంటే కిడ్నీ సివియర్ స్టేజ్ అంటే డయాలసిస్ రాకముందు వాళ్ళకి ఏంటంటే మనం ప్రోటీన్ ఇంటేక్ తగ్గిమని చెప్తాం. నార్మల్గా అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో వాళ్ళ కిడ్నీ 10% 30 నుంచి 40% పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మెడికేషన్ పెట్టినప్పుడు ఆ 10% కంటే తగ్గే వరకు కూడా వాళ్ళని మందుల మీద మెయింటైన్ చేస్తుంటాము. సో వాళ్ళకి ఏంటంటే ఫర్దర్ కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసము ప్రోటీన్ ఇంటేక్ అనేది డైలీ 0.8 to 1 gram per kg కంటే ఎక్కువగా వద్దని చెప్తాము. అంటే ప్రోటీన్ రిస్ట్రిక్షన్ చేయమని చెప్తాము. కానీ వన్స్ ఒకసారి డయాలసిస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా కిడ్నీ ఫంక్షన్ ఏమీ లేదు అనుకున్నప్పుడు వాళ్ళకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది డయాలసిస్ పేషెంట్స్లో. సో వాళ్ళు వాటర్, సాల్ట్ తక్కువ తీసుకోవాలి, బట్ ప్రోటీన్ ఇంటేక్ అనేది పెంచుకోవచ్చు. ఒకసారి డయాలసిస్ వచ్చిన తర్వాత మామూలుగా ఈవెన్ నాన్ వెజ్ తీసుకోవడం కానీ, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ ఎక్కువగా తీసుకోవడం అంటే అప్ టు 1.2 gram per kg బాడీ వెయిట్ తీసుకోవడం అనేది చాలా మంచిది.